12 men can make 80 tables in 20 days, working 8 hours a day. In how many days will 30 men make 120 tables, working 6 hours a day? ఇందులో వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెన్, వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ డేస్, వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ అవర్స్. ఇది ప్రపోర్షనాలిటీ ప్రాబ్లం. దీన్ని ఫార్ములా రూపంలో రాసుకుందాం. ఫస్ట్ వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మెన్, నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ అవర్ పర్ డే. దీనికి ఫార్ములా వర్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు మెన్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్. W1 by W2 is equal to M1 D1 H1 by M2 D2 H2. ఫార్ములా ప్రకారం చేస్తే ఇలా చేయాలి. ఇలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి మనం ఈజీ వేలో చేద్దాం. ఇదే ప్రాబ్లం. ఎలా చేయాలో చూద్దాం. 12 men can make 80 tables in 20 days. 12 men 80 tables 20 days 8 hours. In how many days? In how many days 30 men 120 tables 6 hours. ఇలా రాసుకున్నారనుకోండి, ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. 12 men 20 డేస్లో చేస్తున్నారు. 30 men ఎన్ని డేస్లో చేస్తారు అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగారు కాబట్టి డేస్ తగ్గుతాయి. సో ఫార్ములా లెస్ బై మోర్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇలాంటి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ ప్రపోర్షనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఇది ఒక లాజిక్. ఈ లాజిక్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. 12 men 20 డేస్లో వర్క్ చేస్తే 30 men ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు? సో డేస్ తగ్గుతాయి కాబట్టి లెస్ బై మోర్ ఇంటూ సైడ్ వాల్యూ. లెస్ బై మోర్ ఇంటూ సైడ్ వాల్యూ ఇక్కడ యూజ్ చేయాల్సింది. 12 men 20 days, 30 men how many days? లెస్ అంటే లెస్ బై మోర్ ఇంటూ సైడ్ వాల్యూ. లెస్ ఎంత? 12 by 30 ఇంటూ సైడ్ వాల్యూ అంటే 20. ఇక 80 టేబుల్స్ 20 డేస్లో కంప్లీట్ అవుతాయి. 120 టేబుల్స్ ఎన్ని డేస్లో చేస్తారు? ఎక్కువ రోజులు పడుతుందా, తక్కువ రోజులు పడుతుందా? 120 టేబుల్స్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ అనే ఫార్ములా తీసుకోవాలి. 120 by 80 ఇంటూ 20. ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలి? మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే 120 by 80 ఇంటూ సైడ్ వాల్యూ ఆల్రెడీ 20 ఉంది కాబట్టి మళ్ళీ మనం వేసుకోక్కర్లా. ఇంటూ నెక్స్ట్ 8 hours 20 డేస్ పడుతుంది. 6 hours ఎన్ని డేస్ పడుతుంది? రోజుకి 6 hours చేస్తుంటే డేస్ పెరుగుతాయి. సో మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ అంటే 8 by 6 ఇంటూ 20. 8 by 6 ఇంటూ 20 మళ్ళీ వెయ్యక్కర్లా, ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి అయిపోయింది. ప్రాబ్లం ఇంతే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 3 4s 12, 4 2s 8, 2 1s 2, 6 1s 6, 6 2s 12.
ఇక మిగిలిందంతా 2 into 8. 2 into 8 అంటే 16. అంటే ఎన్ని డేస్ పడుతుంది? 16 డేస్ పడుతుంది. 16 days will 30 men make 120 tables వర్కింగ్ 6 hours a day అని రాస్తే సరిపోతుంది. ఆన్సరు ఫార్ములా ప్రకారం చేసిన ఆన్సర్కి మనం చేసిన ఆన్సర్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అనేది చూద్దాం. ఇదిగో ఫార్ములా ప్రకారం చేసిన ప్రాబ్లం ఇది. ఆల్రెడీ ఈ ప్రాబ్లము కంప్లీట్ చేసేసారు. ఇంకో 16 days. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డేస్ 16 days. ఇంకో మనకి 16 days వచ్చింది. ఇలా ప్రాబ్లమ్స్ని లాజికల్గా ఆలోచించి చేస్తే ఈజీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. మరిన్ని ఈజీ ప్రాబ్లమ్స్కి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి నేర్చుకునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. Please do subscribe, share, like and click on bell icon.